వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేసీఆర్ వారసుడైన కేటీఆర్ ఈరోజు రేపటి ఎంపీ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నారా అంటే ఆ దిశగా ఈరోజు చాలా సీరియస్ ప్రచారం నడుస్తోంది. అటు బీఆర్ఎస్తో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆల్రెడీ మొన్నటి ఎన్నికల్లో కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యే కూడా అయి ఉన్నారు. అండ్ దెన్ ఈ రోజున తన తండ్రి పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకుంటూ ఉంటే కాలికైన గాయంతో తనని ఎల్పీ లీడర్గా కూడా ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఎన్నుకున్నారు. అటు రేవంత్ రెడ్డి సర్కారుకు డే 1 నుంచే కూడా ఆయన పూర్తి స్థాయిలో అటు అసెంబ్లీలో ఇటు బయట కూడా విమర్శలు చేస్తూ వార్తల్లో ఉంటూ వస్తున్నారు. కనీసం హనీమూన్ పీరియడ్ కూడా రేవంత్ రెడ్డికి ఇవ్వట్లేదన్న విమర్శలను కూడా మూటగట్టుకుంటూ ఉన్నారు. అలాంటి కేటీఆర్ను ఈరోజు ఎలాగైనా సరే ఎంపీగా పోటీ చేయించాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని చర్చ ఉంది. యాక్చువల్గా ఇలాంటి ఆలోచన కేసీఆరే చేస్తున్నారు. తన పార్టీని ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చారో బీజేపీతో ఫైట్ క్రమంలో అప్పటి నుంచే వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ని సీఎం చేసి తాను ఎంపీగా వెళ్ళబోతున్నానే ఒక ఇండికేషన్ అయితే దాదాపు 7 ఏడాది కాలంగా కేసీఆర్ ఇస్తూ వస్తున్నారు. 7 ఏడాదికి పైనే. అయితే ఎప్పుడైతే లిక్కర్ మాఫియా కేసులోని కవిత పేరు తెర మీదకి రావడం, ఆమె విచారణ చేయడం, ఈడీ ఆమె అరెస్ట్ అనే వార్తల క్రమంలో బీజేపీతోనే అలయన్స్ కుదుర్చుకున్నారు కేసీఆర్ అని ఒక చర్చ. ఆ ప్రచారాన్ని కాంగ్రెస్ లీడ్ తీసుకునే ప్రయత్నం చేయడం, ఈ రోజున కాంగ్రెస్ అధికారంలో ఉండడం, బీజేపీ సైడ్కి వెళ్ళిపోవడం, బీఆర్ఎస్ ఓడిపోవడం మనం చూసాం. సో ఈ పరిణామాలన్నిటితోని కూడా కేసీఆర్ అంచనాలన్నీ తలక్రిందులైన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఆయన ఎల్పీ లీడర్గా అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ఒకటి ఇష్టపడట్లేదు. ఆఖరికి తన ముఖ్యమంత్రిగా రిజైన్ చేసే అంశాన్ని కూడా తన ఓఎస్డీని పంపించడం జరిగింది గవర్నర్ దగ్గరికి, ప్రోటోకాల్స్ని కూడా పక్కన పెట్టి. సో ఇలాంటివన్నిటి విషయంలో కేసీఆర్ అయితే ఒక అపకీర్తిని అయితే మూటగట్టుకున్నారు. ఇక అదే సమయంలో ఫామ్ హౌస్లో తన తుంటికి అయిన గాయం కారణంగా ఆయన హాస్పిటల్ పాలయ్యారు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయన పరామర్శించారు. ఈరోజు ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. సో ఇక ఎంపీ ఎలక్షన్లను కూడా అంతే ప్రిషియస్గా తీసుకున్నారు. పర్టికులర్లీ జేహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలోని దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఈవెన్ రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి స్థానంలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ని కూడా ఈరోజు బీఆర్ఎస్ మ్యాక్సిమం గెలుచుకునే ప్రయత్నం చేసింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఎంపీ ఎన్నికల మీద కూడా అదే స్థాయిలో అటు బీజేపీ కాంగ్రెస్ కూడా ఫోకస్ పెట్టబోతున్నాయి. అందుకే ఈ ఎన్నికలను కేసీఆర్ కూడా చాలా ప్రిషియస్గా తీసుకున్నారు. అందుకే తాను ఎలాగూ పోటీ చేసే పరిస్థితుల్లో లేను కాబట్టి తన ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు ఈ ఎన్నికలను రిప్రజెంట్ చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. అందుకనే ఈ రోజున ఆ దిశగా కేటీఆర్ గురించి చర్చ హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఈరోజు కేటీఆర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఏ సికింద్రాబాద్ నుంచో లేకపోతే ఏ మల్కాజ్గిరి నుంచో, అంటే పర్టికులర్లీ ఏదైతే జేహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలోని ఈ 2 స్థానాలని పోటీ చేయించినట్లయితే ఈ 2 స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి అది బీఆర్ఎస్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుందనే చర్చ అయితే ఉంది. ఎందుకంటే మొన్న ఒక స్ట్రాంగ్ హోల్డ్ తనకి అటు హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో తన ఓట్ బ్యాంకు తిరుగులేదని కేసీఆర్ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు తన స్ట్రాంగ్ హోల్డ్ను. ఎందుకంటే ఈరోజు రూరల్లో కాంగ్రెస్ చాలా చోట్ల క్లీన్ స్వీప్ చేసింది. మెజారిటీలు కూడా భారీ స్థాయిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సాధించగలుగున్నారు. వేరేజ్ జీహెచ్ఎంసీ కానీ రంగారెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ 2 చోట్ల కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. అది విమర్శలను కూడా మూటగట్టుకుంది. అందుకే ఈ హోల్డ్ని ఇలాగే కంటిన్యూ చేయాలి అనుకుంటే సిటీ మీతో పాటు రంగారెడ్డిలో కూడా తమ పట్టు నిలబెట్టుకోవాలి అంటే మల్కాజ్గిరి స్థానం నుంచి కానీ లేకపోతే సికింద్రాబాద్ స్థానం నుంచి కానీ ఎవరో ఒకరు పోటీ చేయాలి ఫ్యామిలీ మెంబర్స్లో అన్న చర్చ ఉంది. ఈరోజు కేటీఆర్ ఇక్కడ ఎల్పీ లీడర్గా లేకపోయినా హరీష్ లాంటి వాళ్ళు తమ వాయిస్ వినిపించే అవకాశం అయితే ఉంటుంది. ఢిల్లీ స్థాయిలో అటు బీజేపీతో ఉన్న సత్సంబంధాలు కానీ మిగతా విషయాలన్నింటినీ పర్సూ చేయాలంటే కేసీఆర్ లాంటి వాళ్ళ ప్లేస్లో కేటీఆర్ అయితేనే కరెక్ట్ అన్న అంచనాలు కూడా ఉన్నాయి ఏదైతే బీఆర్ఎస్లో. అలా అని ఈరోజు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఆయన ఒకవేళ గెలిచినట్లయితే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రయోగం చేసి ఫెయిల్ అయినట్లయితే అదే స్థాయిలో బీఆర్ఎస్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనే అంచనాలు కూడా వస్తున్నాయి. అయితే ఒక లెక్క ఏంటంటే ఇక్కడ కేటీఆర్ ఈరోజు ఎంపీగా పోటీ చేసి గెలిచినట్లయితే ఏదో ఒక స్థానం నుంచి 2 స్థానాల్లో పూర్తి స్థాయిలో అది అటు గెలిచినట్లయితే ఆ గెలుపు బీఆర్ఎస్కి ఒక బూస్ట్ కూడా అవుతుంది. పర్టికులర్లీ రంగారెడ్డి అండ్ హైదరాబాద్లో ఉన్న ఒక అంచనాలు కూడా వస్తున్నాయి. అందుకే కేసీఆర్ లాంటి వాళ్ళు ఈ దిశగా తన కొడుకు మీద ఫోకస్ పెడుతున్నారని చర్చ ఉంది. ఒకవేళ ఇదే జరిగినట్లయితే ఈరోజు, ఎందుకంటే ఈరోజు కవిత కూడా పోటీ చేయడానికి ఇష్టంగా లేరనే చర్చ ఉంది. ఆమె ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు. నిజామాబాద్ నుంచి కవిత అయితే పోటీ చేయట్లేదన్న ఫీలర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున అటు హరీష్ రావు కూడా ఎక్కువగా ఆయన సిద్దిపేట నుంచి గెలుచున్నారు. అటు హౌస్లో కూడా అటు అసెంబ్లీలో కూడా తన వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు ఆయన. సో హరీష్ లాంటి వాళ్ళు తన గైడెన్స్లో హరీష్ లాంటి వాళ్ళు ఇక్కడ అసెంబ్లీని పర్సూ చేసే అవకాశం ఉంది. అందుకని ఈరోజు కేటీఆర్ని ఎంపీగా పంపించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని కూడా లీక్లు అయితే వస్తూ ఉన్నాయి. మరి నిజంగానే ఇలాంటి యాక్షన్ ప్లాన్ కనుక కేసీఆర్ రూపొందించినట్లయితే కేటీఆర్ ఎంతవరకు దీనికి సిద్ధమై ముందుకు వచ్చే అవకాశం ఉంది? అటు మల్కాజ్గిరిని లేకపోతే సికింద్రాబాద్ వీటన్నిటిలో కూడా ఏ కాన్స్టిట్యున్సీని కేటీఆర్ ఎన్నుకునే అవకాశం ఉంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.